జార్వా ట్రైబ్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చాలా వార్తల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? హ్యూమన్ సఫారీ. అసలు హ్యూమన్ సఫారీ అంటే ఏంటి? మనం జూ పార్క్ వెళ్తాం. జూ పార్క్ వెళ్ళినప్పుడు టైగర్ సఫారీ ఇలా చూస్తుంటాం కదా. మనం ఒక బస్సులో ఎక్కువ, ఒక వ్యాన్ లో ఎక్కువ, వాటికి దూరంగా చూసి వాటికి ఏమైనా ఇచ్చి వస్తుంటాం కదా. అట్లా అండమాన్ నికోబార్ కి టూరిస్టులు వెళ్ళినప్పుడు హ్యూమన్ సఫారీ చేసేవాళ్ళంట. అంటే మనుషుల్ని ఒక బస్సుల్లో వ్యాన్లో ఎక్కించుకెళ్ళి జార్వా ట్రైబ్స్ ఎక్కడుంటారో ఆ ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ వీళ్ళు ఇచ్చే బిస్కెట్ ప్యాకెట్స్ కోసం, ఫ్రూట్స్ కోసం, అంటే అట్టిపళ్ళు వాటి కోసం వాళ్ళు అక్కడ నూడ్గా, సెమీ నూడ్గా డాన్సులు చేసేవాళ్ళంట పాపం. ఆ పరిస్థితిలో ఆ వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి. 10 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు దీన్ని చాలా తప్పు పట్టింది. ఇది చాలా తప్పు, వాళ్ళని మానవత్వంతో చూడాలి, వాళ్ళ డిగ్నిటీని కాపాడాలని చెప్పి హ్యూమన్ సఫారీ బ్యాన్ చేసేసిందనమాట. అప్పట్లో జారవా ట్రైబ్స్ బాగా వార్తలోకి వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ మెయిన్ స్ట్రీమ్‌లో ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చాలా ప్లాన్స్ చేస్తుంది. అసలు వాళ్ళు ఫస్ట్ టైమ్ మెయిన్ స్ట్రీమ్‌తో కాంటాక్ట్ అయింది అంటే మామూలు జనంతో కాంటాక్ట్ అయిందే 1996లో.